రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్థానిక ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ నాయకులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ జిందం చక్రపాణి మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. తమ నాయకులపై అక్రమ కబ్జా కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. తమది ఉద్యమ పార్టీ అని అరెస్టులకు భయపడేది లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోకుంటే భవిష్యత్తులో ఆ పార్టీ భూస్థాపితం కాక తప్పదని ఆరోపించారు. ప్రజాపాలన అని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టణంలోని దుర్మార్గ పాలన చేస్తున్నట్టు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది. వారి నాయకులు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు కాకుండా ఒక అధికారులు సుధా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ఈ పార్టీని భ్రాంతులకు గురి చేసి ఒక సిరిసిల్ల వాతావరణాన్ని ఒక రోడ్డు పైన పోతే సుతా ఒక టీఆర్ఎస్ అంటే భయపడే స్థాయిలో చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈ మధ్యన అధికారుల అడ్డదండలతోటి దాదాపు 10 సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ గారిని కేటీఆర్ గారు కానీ ఇతర పార్టీ వ్యక్తులు వస్తే ఆప్యాయతగా